చాలా కాలానికి మద్రాస్ హైకోర్టు ఒక చక్కటి తీర్పు ఇచ్చింది. దీని గురించి నేను వాక్యానుసారంగా చెప్పాలనుకున్నాను. దేవుడు ఒక్కడే విఐపి. చాలామంది భారతదేశంలో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, మసీదులకు వెళ్తూ ఉంటారు, చర్చిలకు వెళ్తూ ఉంటారు. ఎవరైతే విఐపీలు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారో వాళ్ళకి స్పెషల్ దర్శనం, స్పెషల్ ప్లేస్లో కూర్చోబెడతాం, స్పెషల్ గౌరవించటం, వాళ్ళకు విఐపీలాగా చూస్తాం. అంటే విఐపీలాగా వెళితేనే దేవుడు దొరుకుతాడా, లేకపోతే దొరకడా? అంటే విఐపీలు అనేటువంటి వాళ్ళు ఒక స్వర్గం, వాళ్ళకి స్పెషల్ స్వర్గం, స్పెషల్ పరలోకం ఉందా? అంటే రిక్షా దొక్కునేటువంటి వాడికి ఒక తక్కువ స్వర్గం, తక్కువ పరలోకం ఉందా? అంటే విఐపీలని దేవుడు స్పెషల్గా ఇష్టపడతాడా? సూపర్ తీర్పు ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. అప్పుడప్పుడు ఇట్లాంటి తీర్పులు ఇస్తూ ఉండాలా. మద్రాస్ హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా. అప్పుడు ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు. నీకు డబ్బుంటే హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకో. నీకు డబ్బుంటే ఫ్లైట్లో తిరుగు. అంతేగాని దేవుడి దగ్గర అందరూ సమానమే. ఎందుకంటే దేవుడు అనే ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. డబ్బున్న వాడిని ఒక రకంగా, డబ్బు లేని వాడిని ఒక రకంగా ప్రేమించేవాడిని దేవుడు ఎలా అంటారు? అసలు మొన్న ఒక సంఘటన జరిగిందండి. భారతీయులు కళ్ళు తెరవాలి ఈ విషయంలో. ఏది సత్యం అని మొన్న ఒక లేడీ అయ్యప్ప దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ శబరిమల అనుకుంటా. అక్కడికి వెళ్ళి అయ్యప్ప విగ్రహాన్ని టచ్ చేసిందంట. ఇక అందరూ వచ్చేసేసి ఇంకేముంది, అయ్యప్ప అపవిత్రుడైపోయాడు, పాలతో కడగండి, పాలతో శుభ్రం చేయండి, శుద్ధి చేయండి అని చెప్పేసి చేసేసారు. అప్పుడు ఎవరో నాకు ఒక మెసేజ్ పాస్ చేశారు. అది సూపర్గా ఉంది. ఇంగ్లీష్లో నాకు బాగా నచ్చింది. అది ఇప్పుడు మీకు చెప్పాలి. వన్ లేడీ టచ్డ్ అయ్యప్ప బికెమ్ ఏ అన్హోలీ. వన్ లేడీ టచ్డ్ జీసస్, షీ బికెమ్ ఏ హోలీ. కొంతమందికి ఈ విషయం బాధ కలగొచ్చు, కానీ దీంట్లో సత్యం ఉంది. ఏది నిజం? వాట్ ద ట్రూత్? మన బైబిల్లోకి వస్తే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అపవిత్రుడైపోవటం ఏంటి? ఒక లేడీ టచ్ అయితే, యేసుక్రీస్తు ప్రభువుని ఒక లేడీ టచ్ అయింది, ఆ లేడీ పవిత్రురాలు అయిపోయింది. సో సత్యాన్ని మనం మనకు ఆలోచించాలా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు దేవుడు, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే, ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ విఐపీలని గౌరవిస్తారా, ప్రేమిస్తారా? దేవుడు ఒక్కడే విఐపీలకి ఒక స్వర్గం పరలోకం, రిక్షా దొక్కునే వాళ్ళకి ఒక స్వర్గం పరలోకం ఉండదు. ఈ సమానత్వం ఒక్క చర్చిల్లోనే నేను చూశానండి. ఒక హైందవ సాంప్రదాయంలో నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్న వాడిగా ఒక్క చర్చిల్లోనే నేను ఇది చూడగలిగాను. యేసు ప్రభు వారు ఒక పేదరాలు వేసిన కానుకని ఆయన ప్రశంసించారు. ఆ కానుక పెట్టి దగ్గరికి వచ్చి ఆ పేదరాలు వేసినటువంటి ఆ కానుక, ఆ చురు కానుక, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది, ఈమె జీవనమంతయు వేసను, ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని పొగిడాడు. చూసారా? చాలామంది వచ్చారు, కట్టలేసారు. ఒకడు వచ్చాడు, పరిచయుడు, ఈ శంకర్ కంటే నేను తక్కువనే కాదు, అతనికంటే నేను ఎక్కువ వేశాను అని ఇట్లా మాట్లాడినప్పుడు దేవుడు అతన్ని మెచ్చుకోలా, ఈ పేదరాల్ని మెచ్చుకున్నాడు. దేవుడి దగ్గర అందరూ సమానమే. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఒకసారి భక్త సింగ్ గారు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పెట్టేటువంటి ఆ కన్వెన్షన్స్ మీటింగ్స్లో హోలీ కాన్వకేషన్స్ అని పెడతారు. హోలీ కాన్వకేషన్స్కి పందిళ్ళు వేస్తున్నారంట. తాటేకు పందిళ్ళు వేస్తుండగా భక్త సింగ్ గారు కూర్చున్నారు, దైవజనులందరూ పనిచేస్తున్నారు. అక్కడ పందిళ్ళు వేయటం జరుగుతుంది. మీటింగ్స్కి పందిళ్ళు వేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ వెళ్ళాయంట అక్కడికి. నేను కూడా ఏదన్నా దేవుని సేవ చేద్దాం, మీటింగ్స్కి వర్క్ జరుగుతుంది కదా అని భక్త సింగ్ గారిని వెళ్ళి కలిసి, అన్నా ప్రజలడన్నా నేను కూడా ఏదన్నా మీటింగ్స్కి పనిచేస్తానన్నా, కలెక్టర్ కదా ఆయన, ఒక పెద్ద పని అప్పగిస్తాడు కలెక్టర్ లెవెల్లో అనుకున్నాడు ఆయన. అప్పుడు భక్త సింగ్ గారు అన్నాయంట, అదిగో అక్కడ దేవుని సేవకులు పందిళ్ళు వేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి నువ్వు తాడు అందించుపో అన్నాయంట. కలెక్టర్ గారికి దెబ్బగా ఆశ్చర్యం వేసింది. ఇదేంటో తాడు అందించమంటాడు? దేవుని సేవకుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తారు. అక్కడ వెళ్ళాడు, తాళ్ళు అందించాడు. సేవకులు పందిళ్ళు వేస్తారంటే కలెక్టర్ గారిలో తాడు అందించాడు. అందరూ సమానము. మన సంఘాలను చూడగలుగుతాం. లక్షాధికారి అక్కడే కూర్చుంటాడు, రిక్షావాడు కూడా అక్కడే కూర్చొని చర్చిల్లో ఆరాధన చేస్తాడు. దేర్ ఇస్ నో పార్షియాలిటీ. దేవుడు ఒక్కడే విఐపి. ఈ ట్రెండ్ భారతదేశంలో మార్చాల. చర్చిలకు వస్తే నేర్చుకుంటారు, మారతారు. విఐపీలకు ఒక ట్రీట్మెంట్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక దర్శనం,
పేదోడికి ఒక దర్శనం. పేదవాడిని ప్రేమించేవాడే దేవుడు. కామక్రోధ లోభ మదమాశ్చర్యము లేనివాడు దేవుడు. పెళ్లి లేనివాడు దేవుడు. ఒక ఆడగుతురు టచ్ చేస్తేనే దేవుడు అన్న ఆయన అపవిత్రుడైపోతాడా? ఎట్లా? ఇది సత్యం. అసలు సత్యం మాట్లాడుతున్నాను, ఎవరిని విమర్శించట్లేదు. కాబట్టి దేవుడు అనేటువంటి ఆయన ఒక్కడే విఐపి. ఆయన దగ్గరికి మనము విఐపి లెవెల్లో వెళితే మనకి స్పెషల్ దర్శనము, స్పెషల్ స్వర్గము, స్పెషల్ పరలోకము, స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు. డబ్బులు ఎక్కువ ఉంటే హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ చేయించుకో, డబ్బులు ఎక్కువ ఉంటే విమానాలు తిరుగు, ఒక్కడవే ఫ్లైట్ బుక్ చేసుకొని కట్టుకొని తిరుగు. దేవుడి దగ్గర అందరూ సమానమే. ఈ సత్యాన్ని బైబిల్ ఒక్కటే నొక్కి చెప్పింది. అక్కడ మాత్రమే మనం ఈ సమానత్వాన్ని చూడగలుగుతున్నామని నా చిన్న అనుభవంలో నేను ఈ విషయాలు చెప్పగలను. కాబట్టి తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ చక్కటి తీర్పును బట్టి నేను హైకోర్టుని అభినందిస్తున్నాను. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. గాడ్ బ్లెస్ యూ.